థ్యాంక్స్ ఫర్ కమింగ్. యాక్చువల్గా జీజీహెచ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అనేది హెడెడ్ బై డాక్టర్ రమేష్, వాళ్ళ కొలీగ్స్ మధ్యలో గ్యాపం వల్ల ఆగిపోయిన బోన్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ మళ్ళీ స్టార్ట్ చేయబడినది. రీసెంట్గా లాస్ట్ వీక్లోనే 2 మేజర్ కేసులు, ఒకటేమో హిప్ అంటే తుట్టి ఎముక రీప్లేస్మెంట్ చేసినాము, ఇంకోటేమో మోకాలు చుక్కలు అరగటం వలన నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినాము. ఇలాంటి జ్ఞాపం కావడానికి కారణం మెయిన్గా ఒకటేమో ఇన్సూరెన్స్ సప్లై కాకపోవడం ఒకటి, రెండవది కొద్దిగా ఉన్నది ఒక సీఎం పనిచేయటం, ఇంకొక సీఎం ఆల్వేస్ మన రోజు రెగ్యులర్ యాక్సిడెంటల్ కేసెస్ వాటికే సరిపోతుంది, అందువల్ల జ్ఞాపకమైంది. రెండవ సీఎం కూడా హెచ్డిఎస్ ఫండ్స్కి వెళ్ళి రిపేర్ చేసి అందుబాటులో తెచ్చినందుకు ఇవన్నీ సర్జరీస్ అవుతున్నాయి. రమేష్ అండ్ వాళ్ళ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా ఈ సర్జరీస్ అనేది మన పాలమూరు ప్రతి పల్లెలో చుట్టుకొని పోవాలి. దాని ప్రకారం ఇలాంటి ఆపరేషన్ చేయడానికి మా ఎంటైర్ టీం రెడీగా ఉందని చెప్పడానికే మనందరినీ ఇది చేస్తాం. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ డాక్టర్ రమేష్ అండ్ వాళ్ళ టీం. విశేషం ఒకటైతే 2 పిల్లర్స్ డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ శివరామ్ నాయక్ గారు వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దే హ్యావ్ స్టార్టెడ్ ఈ సర్జరీ మన హాస్పిటల్. థ్యాంక్ యూ సార్. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టడానికి రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి అంతకుముందు చాలానే అయినాయి, కాకపోతే మధ్యలో గ్యాప్ వచ్చింది. రీజన్స్ సార్ చెప్పినట్టుగా ఇంప్లాంట్స్ అప్లై చేయకపోవడం కానీ, కొంచెం ఇన్స్ట్రుమెంట్స్లో డెఫిసిట్ ఉండడం కానీ అవన్నీ రెక్టిఫై అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము రీప్లేస్మెంట్ స్టార్ట్ చేసాం. అందులో లాస్ట్ 1-2 వీక్స్ లోపల 2 పేషెంట్లకు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశాము. అందులో ఒకటేమో హిప్ రీప్లేస్మెంట్. ఈ హిప్ రీప్లేస్మెంట్ అనేది మన ప్రభుత్వ హాస్పిటల్లో మొదటిసారి అయింది. అంతకుముందు రీప్లేస్మెంట్స్ అయినా కానీ నీ రీప్లేస్మెంట్స్ అయినా కానీ హిప్ రీప్లేస్మెంట్స్ కాదు. ఇది ఫస్ట్ కేసు. సో హిప్ రీప్లేస్మెంట్ కానీ నీ రీప్లేస్మెంట్ కానీ మామూలుగా ఈవెన్ మీ మహబూబ్నగర్లో బయట హాస్పిటల్ చేయించుకోవాలనుకున్నా కానీ మినిమంగా 2 నుంచి 2.5 లక్షలు అవుతుంది. అది హైదరాబాద్ పోతే 3.5 లక్షలు అవుతుంది. అవన్నీ కూడా మన దగ్గర ఫ్రీగా ఉంటాయి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు రెగ్యులర్గా పేషెంట్స్ వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం చేయట్లేదు తెలిసిన తర్వాత అన్ని కేసులు రావట్లేదు. దీని ద్వారా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే మళ్ళీ ఇక్కడ రీప్లేస్మెంట్స్ మొదలైన కనుక మళ్ళీ హాస్పిటల్కి వస్తే ఫ్రీగా అవుతుంది వాళ్ళకి తెలియాలి. సో ఈ ఇద్దరు పేషెంట్ ఒకళ్ళేమో అనంతమ్మ, రెసిడెంట్ ఆఫ్ పెద్దయాత్ర నారాయణపేట డిస్ట్రిక్ట్. ఆమెకేమో హిప్ రీప్లేస్మెంట్ చేసాము. ఆమెకు 20 ఎముక ఒకటి ఫ్రాక్చర్ అయిపోతే ఏజ్ దృష్ట్యా ఆమెకు హిప్ రీప్లేస్మెంట్ చేయాలి. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశాము. పేషెంట్ రాములు, వీళ్ళు బాలమూరు అచ్చంపేట డిస్ట్రిక్ట్. వాళ్ళకేమో నీ రీప్లేస్మెంట్, మోకాలు అరిగిపోయింది కనుక నీ రీప్లేస్మెంట్ చేశాము. ఇద్దరు కూడా బాగున్నారు. పేషెంట్ని ఇక్కడ తీసుకొచ్చాము, వాళ్ళు హ్యాపీగా నడుస్తున్నారు, వాళ్ళకి ఏం కంప్లైంట్స్ లేవు. దాని గురించి అని చెప్పేసి సర్జరీ అయినాక 2 వారాలకు మేము ప్రెస్ మీట్ పెట్టాం. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు తెలియాలి. అవన్నీ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా వాళ్ళు నడుస్తున్నారు. మీరు కూడా చూడొచ్చు. ఈ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేయడానికి మొత్తం ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆపరేషన్. నేను డాక్టర్ రమేష్, డాక్టర్ శివరామ్ నాయక్ అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ ప్రవీణ్ అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లాలు నాయక్, డాక్టర్ నరేష్, డాక్టర్ శరణ్ చంద్ర, అందరూ కూడా కోఆపరేట్ చేశారు. మా థియేటర్ సిస్టర్స్, అనస్థీషియా డిపార్ట్మెంట్ డాక్టర్ మాధవి, వాళ్ళ టీం అందరూ కోఆపరేట్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. ఈ కోఆపరేషన్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుందని మేము. సార్, ఈ హిప్ రీప్లేస్మెంట్కి సంబంధించింది రాడ్ ఉంటుంది, బాల్ కానీ రాడ్ కానీ, అది కంప్లీట్ గవర్నమెంటేనా లేకపోతే వాళ్ళు పర్చేస్ చేసి? మొత్తం గవర్నమెంట్. ఈ నీ రీప్లేస్మెంట్ కూడా అంతా కంప్లీట్ టోటల్ ఫ్రీ కాస్ట్ కంప్లీట్గా పేషెంట్స్
లక్ష్యంపేట, అది బల్మూరు మండలం. బల్మూరు మండలం 15 ఏళ్ళ మోకాలు నొప్పులు వచ్చి 2 ఏళ్ళ కాల్పు చేపించుకున్నా. ఇందులోనే మంచిగా తక్కువైంది. మళ్ళీ ఇప్పుడు కల్మకాలు చేపించుకుంటాం. మంచిగా ఉంది. సీఎం రాలే, ఏం తెలియదు. మంచిగా బాగా మంచిగా మందులు, డాక్టర్లు మంచి మందులు ఇస్తారు, మంచిగా ఇస్తారు. మా అదృష్టం ఈ పేదవాళ్ళకు ఈ దగ్గర పట్ల ఈ మహబూబ్నగర్లో పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి బీద వాళ్ళకు ఎంతో సాయం పరుస్తున్నారు. ఈ మోకాళ్ళ నొప్పులతో మంచిగా బాగుపరుస్తున్నారు. మా డిస్టిక్లో దగ్గర మాకు అక్కడ హైదరాబాద్కు అక్కడ పోవాలంటే ఎక్కడో గాంధీకి చెప్తారు, అక్కడ చెప్తారు, ఇక్కడ చెప్తారు. ఈ పల్లెల ప్రాంతానికి మొత్తానికి మేలు జరిగింది. దగ్గర పట్ల వేసినందుకు మాకు ఎంతో మంచిగా ఉంది సార్. మోకాళ్ళ నొప్పులతో బాధ వేయగలేక తండ్రులాడుతున్నాను. డాక్టర్లకు, సిస్టర్లకు అందరికీ నా కృతజ్ఞతలు చెప్తున్నాను. చిన్న నొప్పి ఇక్కడ కీళ్ళ నొప్పి అనుకుంటేనే 10 రోజుల్లో ఇక్కడికి వచ్చేసిన. 18 రోజుల్లో ఆపరేషన్ చేసినారు. నాకు మంచిగా ఉంది సార్. ఏమైనా కష్టం ఉందా? ఏం కష్టం లేదు సార్. అంత బాగా మాడిపోయిందా? ఇట్లా అంత మంచిగా మాడిపోయింది. కాండు పట్టుకొని నడుస్తుందా, కాండు ఇడిచి కూడా 2-3 అడుగులు నడిచిన ఇక్కడికి వచ్చి ఈరోజు నడిచిన సార్. మంచిగా ఉంది. కొంచెం నొప్పి అనిపిస్తుంది. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారా? ప్రైవేట్ ఎక్కడ పోలేదు సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారా? ఎక్కడ పోలేదు. ఒకదానికి చెట్ల మందు కనిపోయినాము. ఆ చెట్ల మందు తగ్గలేదు, కట్టుకట్టడానికి రాదు అన్నారు. ఇంకా ఇక్కడ ఒక్కటే రోజు పోయినాము. ఇంకా ఇక్కడ వచ్చినాం సార్. ఇక్కడ ఏం పోలేదు. మా ఊరు పెరిగేటది. నా పేరు అనంతం, మా భర్త పేరు. నీవే వచ్చినావా ఇంకెవరైనా తోలుకొచ్చారు?